నమస్తే. ఆయన 33,500 కోట్లకు అధిపతి. వ్యక్తిగత ఐలాండ్, 100 కోట్లకు పైగా విలువైన కార్లు ఆయన సొంతం. ఆయన మరెవరో కాదు, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హబ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్. ఆయన తన 2 రోజుల పర్యటన సందర్భంగా భారత్కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన ఆయన పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. 33,500 కోట్ల విలువైన ఆస్తి కలిగిన ఆయన విలాసవంతమైన జీవన శైలి, వ్యక్తిగత అభిరుచులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. అనంతరం ముంబైలో జరిగే వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొని అక్కడి నుంచి ఆయన తిరిగి దుబాయ్ వెళ్లనున్నారు. షేక్ హబ్దాన్ వ్యక్తిగత సంపద సుమారు $4 బిలియన్. ఇది ఆయన కుటుంబ ఆస్తిలో భాగంగా కాకుండా వ్యక్తిగత పెట్టుబడులు, వ్యాపారాల నుండి ఆర్జించినది. ఆయనకు దుబాయ్లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాలలో అత్యంత ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. జాబిల్ ప్యాలెస్, బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఆధునిక రెసిడెన్షియల్ యూనిట్లు ఉన్నాయి. షేక్ హబ్దాన్కు పర్షియన్ గల్ఫ్లోని ఒక ప్రైవేటు ద్వీపం ఉంది. దీని పేరు సిర్బానీ యాస్. దీనిని ఆయన విశ్రాంతి తీసుకునేందుకు, సాహస క్రీడలకు వినియోగిస్తారు. ఆయన వద్ద 100 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. ఇందులో బుగాటి వెయిరాన్, లంబోర్గిని వెనెనో, మెర్సిడెస్ బెంజ్, SLR లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. షేక్ హమ్దాన్ వద్ద బోయింగ్ 747-400, ఎయిర్బస్ A320 లాంటి అత్యాధునిక ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. వీటిని ఆయన అధికారిక, వ్యక్తిగత పర్యటనల కోసం వినియోగిస్తూ ఉంటారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ వద్ద దుబాయ్ అనే సూపర్ యాచ్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాచ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని విలువ సుమారు 4,000 కోట్లు. ఆయన వద్ద అరుదైన తెల్ల పులులు, సింహాలు, ఒంటెలు, గుర్రాలు ఉన్నాయి. ఈ జంతువులను ఆయన దుబాయ్లోని తన ప్రత్యేక ఫామ్ హౌస్లో పెంచుతారు. షేక్ హమ్దాన్ స్కై డైవింగ్, రాక్ క్లైంబింగ్, హార్స్ రైడింగ్, ఫాల్కనరీలపై అమితమైన ఆసక్తి కనుబరుస్తారు. వీటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేస్తూ ఉంటారు. షేక్ హమ్దాన్ 1982 నవంబర్ 14న దుబాయ్లో జన్మించారు. తొలుత ఆయన యునైటెడ్ కింగ్డమ్లోని రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్హార్ట్స్లో శిక్షణ పొందారు. తరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ పొందారు. 2008లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్గా ఎన్నికయ్యారు. UAE ఉప ప్రధాని, రక్షణ మంత్రిగాను పనిచేస్తున్నారు. ఫవ్జా పేరుతో సోషల్ మీడియాలో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో 16 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీనిలో ఆయన తాను రాసిన కవితలు, తన జీవన శైలి, సాహసయాత్రలను షేర్ చేస్తూ ఉంటారు.